మీ హైదరాబాద్ ఢిల్లీ ట్యూషన్లు సరిగా పనిచేయట్లేదు. ట్యూషన్ మాస్టర్లు కోప్పడతారు. ఒకసారి లెక్కలు సరిచూసుకోండి, ఎగువ సభ ఔన్నత్యాన్ని నిలబెట్టండి అంటూ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి జనసేన విశాఖ పార్లమెంటరీ స్థానం అభ్యర్థి బివి లక్ష్మీనారాయణ ఘాటుగా బదులిచ్చారు. లెక్కలు తికమకగా ఉంటే బాబు దగ్గర ట్యూషన్కి వెళ్ళండి అంటూ విజయసాయిరెడ్డి తనపై చేసిన ట్వీట్కి సిబిఐ మాజీ జేడీ అయిన లక్ష్మీనారాయణ మరింత ఘాటుగా స్పందించారు. దీంతో విజయసాయిరెడ్డి లక్ష్మీనారాయణ మధ్య విమర్శల యుద్ధం మరింతగా ముదిరింది. ఏపీలో 88 స్థానాల్లో విజయం సాధిస్తామంటూ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను విజయసాయిరెడ్డి ఎద్దేవా చేయడంతో వీరిద్దరి మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. 3 నెలల్లో 3 పార్టీలు మారారంటూ తనను ఎద్దేవా చేసిన విజయసాయికి లక్ష్మీనారాయణ మరింత ఘాటుగా బదులిచ్చారు. రాజకీయాల్లో చేరబోతున్నట్టు తాను ప్రకటించగానే అనేక పార్టీలు తనను ఆహ్వానించాయని, ఈ విషయాన్ని మీడియాతో పలుమార్లు చెప్పానని పేర్కొన్న లక్ష్మీనారాయణ అందులో వైఎస్ఆర్సీపీ కూడా ఉందన్నారు. రెడ్ కార్పెట్ పరిచి మరీ తనను ఆహ్వానిస్తానని చెప్పింది మీరు కాదా అని విజయసాయిని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టని మీ తీరు చూస్తుంటే ప్రజల దగ్గర ఇంకెన్ని విషయాలు దాస్తున్నారో అని అనుమానంగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ ఆహ్వానాన్ని గౌరవంగా తిరస్కరించినందుకు మీ బాధను ఇలా వ్యక్తం చేస్తున్నారా అని లక్ష్మీనారాయణ నిలదీశారు. జనసేన 65 స్థానాల్లో పోటీ చేసి 80 స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను నిలిపిందన్న విజయసాయి వ్యాఖ్యలకు కూడా లక్ష్మీనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాది పారదర్శకమైన పార్టీ, మా జనసేన హోదాలతో పనిచేసే పార్టీ కాదు, హృదయాలతో పనిచేసే పార్టీ అంటూ ఆయన ట్వీట్ చేశారు. నేను ప్రస్తుతం రాష్ట్రాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న పేదరికం, నిరుద్యోగ నిర్మూలనకై పాలసీ తయారీలో నిమగ్నమై ఉన్నాను. దీనికి మీ దగ్గర ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉంటే నాకు తెలియజేయగలరు. మీ అసత్య ట్వీట్లకు సమాధానమిస్తున్న అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోలేను, ఇది మీరు గమనించగలరు. ఇకపై మీ ట్వీట్లకు మా జనసైనికులు అవసరం అనుకుంటే సమాధానమిస్తారు. ధన్యవాదాలు అంటూ లక్ష్మీనారాయణ ఘాటు రిప్లై ఇచ్చారు. విజయసాయిరెడ్డి గారు 65, 80 కలిపితే 145 అవుతుంది. జనసేన స్వయం బలం మీద 140 స్థానాల్లో పోటీ చేసింది. మిత్రపక్షాలు మిగతా 35 స్థానాల్లో నిలిచాయి. మాకు ఎవ్వరి బీఫామ్స్ అవసరం లేదని లక్ష్మీనారాయణ ఘాటుగా వివరించారు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.